వేరొకరి భార్యను కోరుకోవడం అంటే దేనితో సమానమో తెలుసా? ఒక అందమైన భార్య తన భర్తకి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. అక్కడి నుండి ఒక రాజు వెళ్తూ ఉంటాడు. ఆ రాజు దాహం వేస్తుంది అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు ఆమె నీళ్లు తీసుకొని పోయి ఆ రాజుకి ఇస్తుంది. రాజు ఆ అమ్మాయిని చూసి ఎంత అందంగా ఉంది అని ఒక దుర్బుద్ధి పుడుతుంది అతనికి. నీళ్లు తాగి అక్కడి నుండి ఆ రాజు వెళ్ళిపోతాడు. తర్వాత తన భర్త భోంచేసి నేను బయటకు వెళ్ళొస్తా అని వెళ్తాడు. ఇదే అదును చూసి ఆ రాజు తన ఇంటి లోపలికి వస్తాడు. అప్పుడు ఆ రాజు ఆ అమ్మాయిని చూసి, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నువ్వు నాకు కావాలి, నా సొంతం చేసుకుంటా అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి సరే అని ఒప్పుకొని, మీరు రాజ్యమంతా తిరిగి వచ్చారు, ఎంత ఆకలితో ఉన్నారో భోంచేద్దురు, కూర్చోండి అని చెప్తుంది. సరే అని భోజనానికి కూర్చుంటాడు. ఆమె తన భర్త తిన్న విస్తారాకును మడతలు తీసి అదే విస్తారలో భోజనం పెడుతుంది. అప్పుడు అది చూసి ఆ రాజు, నీకు ఎంత అహంకారము, నన్ను ఎంగిలి ఇస్తారులో తినమంటావా అని కోపంకు వస్తాడు. అప్పుడు ఆమె ఇలా సమాధానం చెప్తుంది, నా భర్త తిన్న ఇస్తార్ను ఎంగిలిస్తారు అంటున్నావు, మరి నన్ను ఎలా స్వీకరిస్తా అంటున్నావు అని అనగానే అప్పుడు ఆ రాజు తన తప్పు తెలుసుకొని క్షమించు అమ్మా అని ప్రాధేయపడతాడు. ఇక ముందు నేను నా భార్యను తప్ప వేరే స్త్రీని చెల్లెలాగా అమ్మలాగా భావిస్తాను అని క్షమించుమని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పటికైనా అర్థమైందా వేరొకరి భార్యను కోరుకోవడం దేనితో సమానమో?